హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను డిఎస్సి తెలుగుకి అయితే ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నాను అన్న దాని గురించి అయితే బుక్స్ అయితే చూపిస్తానండి. నేను ఇంతకు ముందు కూడా వీడియోస్ అయితే చేశాను. కాకపోతే ఏంటంటే నిన్న ఒకరైతే వీడియోకి కామెంట్ అయితే చేశారనమాట. ఇంతకుముందు పెట్టిన వీడియోకి వచ్చిందన్నమాట కామెంట్. నిన్నే పెట్టారు. ఏంటంటే మీరు డిఎస్సికి తెలుగుకి ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నారు, కొంచెం బుక్స్ అయితే చూపించండి మేడం అని చెప్పేసి కామెంట్ చేశారండి. అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. నా వీడియో కనీసం ఒక్కరికి ఉపయోగపడినా సరే నాకు హ్యాపీయేనండి. ఆ ఒక్కరి కోసమైనా సరే ఆ వీడియో అయితే చేస్తానన్నమాట. ఇక మన డిఎస్సి సంగతికి వస్తే కనుక మనకి అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంది. ఈ లోపు అయితే మనకి టెట్ నోటిఫికేషన్ అనేది అయితే ఖచ్చితంగా అయితే ఉంటుందండి. మీరు ఎవరైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఇప్పుడు ఈ బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోతాయండి. నెక్స్ట్ డిఎస్సికి టెట్కి రెండింటికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి నేను చూపించే ఈ బుక్స్ ప్రిపేర్ అవుతే మ్యాక్సిమం మీరు టెట్లో అయితే క్వాలిఫై అయిపోతారు, మంచి మార్క్స్తోనే క్వాలిఫై అవుతారండి. ఇన్కేస్ మీకు ఏమన్నా కనుక నేను చూపించే బుక్స్ ఏమన్నా కనుక బుక్ స్టాల్లో దొరకపోతే కనుక నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే మీకు అయితే లింక్ అయితే ఇస్తానండి. మీరు ఆ బుక్స్ అయితే మీరు ఆన్లైన్లో ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. మీరు టెట్ అన్నా డిఎస్సి అయినా మెయిన్ మనం చదవాల్సింది ఏంటంటే అకాడమీ టెక్స్ట్ బుక్స్ అండి. అవి ఏంటంటే టెట్కైనా సరే డిఎస్సికి అయినా సరే ఇవి దాటైతే మనకు బిట్స్ అయితే వెళ్ళవన్నమాట. మనం ఇంకా వేరే ఏదైనా మోడల్ పేపర్స్ తెచ్చుకున్నా సరే ముందు మనం ఇవి ప్రిపేర్ అయ్యాకే అవి ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇది వచ్చేసి 6th క్లాస్ అకాడమీ టెక్స్ట్ బుక్ అండి. నెక్స్ట్ 7th అకాడమీ టెక్స్ట్ బుక్ అండి. 8th అకాడమీ టెక్స్ట్ బుక్ అండి. 9th అకాడమీ టెక్స్ట్ బుక్ అండి. ఇది వచ్చేసి 10th అకాడమీ టెక్స్ట్ బుక్ అనమాట. ఇవన్నీ కూడా మొత్తం 6th నుంచి 10th వరకు ఉన్న తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అండి. వీటితో పాటు ఏంటంటే తెలుగు 6th నుంచి 10th వరకు అకాడమీ టెక్స్ట్ బుక్స్, వీటితో పాటు నేను ఎస్ఎండ్ఎస్ బుక్ అయితే తీసుకున్నాను అనమాట. ఏంటంటే మనకు బాల వ్యాకరణం, సాహిత్యం వీటన్నిటికీ కూడా మనకు ఓ బుక్ కావాలి కాబట్టి ఇందులో అయితే అంతా కూడా క్లియర్గా అయితే ఉందండి. సో అందుకే ఈ బుక్ అయితే తీసుకున్నాను. అంటే ఇదే ఫాలో అవుతున్నానా అని అయితే అనుకోకండి, ఎందుకంటే మేము ఎంఏ అయితే చేసాం కాబట్టి వాటికి సంబంధించిన బుక్స్ కూడా నా దగ్గర అన్నీ ఉన్నాయండి. ఇవిగోండి, ఇవన్నీ కూడా ఈ బుక్స్ అయితే కూడా నా దగ్గర ఉన్నాయి. అవి కూడా నేను చూస్తానన్నమాట. అందులో సింపుల్గా ఉందా, ఇందులో సింపుల్గా ఉందా, క్లియర్గా ఇన్కేస్ ఒకవేళ అర్థం కాకపోతే అవి ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట. ఈ బుక్స్ కూడా నా దగ్గర ఎంఏ బుక్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా చూసి నేను ప్రిపేర్ అవుతాను. నెక్స్ట్ ఇంకా మెథడాలజీకి అయితే ఇదిగోండి, ఇది కూడా ఎస్ఎండ్ఎస్ బుక్కే ప్రిపేర్ అవుతున్నానండి. మెథడాలజీకి సంబంధించి దీంట్లో కూడా చాలా క్లియర్గా అయితే ఉందండి. మెథడాలజీ మనకేంటంటే ఇది టీజీటీ పీజీటీ కూడా యూజ్ అవుతుంది అనమాట. మనకేంటంటే ఈ బుక్స్ అన్నీ కూడా మనకి టెట్కి డిఎస్సికి కూడా యూజ్ అవుతాయి. కాకపోతే ఏంటంటే డిఎస్సికి ఇంటర్మీడియట్ లెవెల్ దాకా అయితే ఉంటుంది కాబట్టి నాకైతే ఇంటర్మీడియట్ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అయితే ఏమీ దొరకలేదు. సో మనకి ఎస్ఎండ్ఎస్ బుక్లోనే మనకి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అందుకే అండి ఈ బుక్ తీసుకున్నాను నేను. నాకు సపరేట్గా సాహిత్యానికి కానీ బాల వ్యాకరణానికి కానీ బుక్స్ అయితే ఏమీ లేవు. అందుకనే నేను ఇంకా ఈ బుక్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇందులోనే ఇంకా అన్నీ ఉన్నాయని చెప్పి. వీటితో పాటు నేను చూపించే బుక్స్ కాకుండా ఇంకేమన్నా బెస్ట్ బుక్స్ బాల వ్యాకరణానికి కానీ సాహిత్యానికి కానీ ఏమైనా ఉంటే కనుక ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తీసుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ చెప్పిన చేయాలి కదండి, చూడాలి కదా, అవి కూడా చూస్తాను. ఏది బెస్ట్గా ఉంటే కనుక ఆ బుక్స్ అయితే నేను ప్రిపేర్ అవుతానండి. నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్లు అయితే 2 ఉన్నాయండి. నేను ఈ రెండు బుక్స్ కూడా నేను తెలుగు సంబంధించి నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవడం అయితే జరిగిందండి. సింపుల్గా మనకు అర్థమయ్యే విధంగా అనమాట. ఇవ్వండి నేను ప్రిపేర్ అయ్యే బుక్స్ అయితే ఇవే. మీరు బుక్స్ అయితే చూపించండి అన్నారు కదండి, ఇవ్వండి. మీ దగ్గరలోకి వెళ్ళినా మీకు బుక్ స్టాల్లో దొరుకుతాయి, లేదంటే కనుక మీరు ఆన్లైన్లో అన్నా మీకు వెంటనే బుక్స్ అయితే దొరుకుతాయండి. మీరు ఇన్కేస్ ఒకవేళ టెట్కి మేము ప్రిపేర్ అవుతున్నాము లేదా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాము అనుకున్న వాళ్ళు అయితే ఈ బుక్స్ అయితే సరిపోతాయి. ఈ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. కొంతమంది అయితే మన ఏపీ వాళ్ళే తెలంగాణ టెట్కి కూడా ప్రిపేర్ అవుతున్నామని అయితే కామెంట్ చేశారండి. తెలంగాణ టెట్కి సంబంధించి అక్కడ అకాడమీ బుక్స్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి అయితే ఉంటాయండి. మీకు ఆన్లైన్లో అయితే వాటికి సంబంధించిన మెటీరియల్ అయితే మీకు దొరుకుతుందండి. మీరు ఆన్లైన్లో అయితే తీసుకోండి అక్కడ టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితేనే. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కనుక కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.